అంటే అప్పటికి ఏమైందంటే అండి వాల్ పోస్టులు వెళ్ళిపోయాయి సార్, డేట్ అదే డేట్ తోటి. అయ్యో వీళ్ళు కొత్త వేసారు అప్పటికప్పుడే. వీళ్ళు కూడా డిసిషన్ కూడా ఒక 4-5 days బిఫోర్ తీసుకున్నారండి రిలీజ్ అని. ముందు నుంచి అనుకోలేదు, సడన్ గా అనుకున్నారు అంతే రిలీజ్ అని. అప్పుడు పోస్ట్ లీడర్ కూడా టైం ఉండదు. అసలు ప్రమోషన్ కూడా, బిగినింగ్ ప్రమోషన్ కూడా లేదు సార్. అది రివ్యూస్ బాగా రాశారు, సినిమా ఆడలేదండి. ఆ సినిమా క్లైమాక్స్ కి నన్ను ఆ రోజు రామోజీరావు గారు చాలా అప్రిషియేట్ చేశారు. భలే క్లైమాక్స్, నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, గవర్నమెంట్ మారితే బాగుంటుందేమో, గవర్నమెంట్ దృష్టిలో కూడా వెళ్ళాలి ఈ క్లైమాక్స్ అని అన్నారు. నేను ఏదైతే పెట్టానో అది ఒక 5-6 years తర్వాత ఇంప్లిమెంట్ అయింది సార్ గవర్నమెంట్ నుంచి. ఏంటది అంటే సార్ ఇప్పుడు ఓటు హక్కు 18 సంవత్సరాలకు ఇస్తున్నారు సార్. 18 సంవత్సరాలకు ఓటు హక్కు వేసేచ్చు. వాడికి ఉద్యోగం రావాలంటే 21 సంవత్సరం రావాలంటున్నారు. వాడు పెళ్లి చేసుకోవాలంటే 21 సంవత్సరం కావాలంటున్నారు. అంటే దేనికంటే వాడు 21 సంవత్సరం దాటితే మెచ్యూరిటీ వస్తుంది. అలాగే పెళ్లి చేసుకోవాలన్నా కూడా మెచ్యూరిటీ వస్తుంది అంటున్నారు. ఓటు దగ్గర మాత్రం మెచ్యూరిటీ లేదండి. ఏమంటే అలాగే మళ్ళీ ఆడపిల్లకి మగపిల్లకి సమానం అంటున్నారండి. ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటితే పెళ్లి చేసి అంటున్నారు, మగవాడికి 21 సంవత్సరాలు దాటాలంటున్నారండి. ఇదేంటి మళ్ళీ ఇది? ఇప్పుడు అమ్మాయికి 18, అబ్బాయి కూడా 18 ఇవ్వచ్చు కదా. దాని మీద ఉంటుంది సార్ అది. అదేలేండి, నేను మిస్ అయ్యాను, నేను చూడలేదండి, ఐఎమ్ సారీ. అప్పుడు మిస్ అయ్యింది సినిమా. ఎందుకు చాలా మంది మిస్ అయ్యారు. అంటే మంచి పాయింట్ సార్. రామోజీరావు గారికి నచ్చి వెంటనే తీసుకునే సినిమా మనం కొనేస్తాం అని ఫస్ట్ టైం కొన్న సినిమా సార్ వాళ్ళు. అవునా? తర్వాత మళ్ళీ సినిమా కొనలేదన్నారు. అన్ని డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసేది, అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ చేసేవారు. మీకు ఎంత అయిందండి అప్పుడు బడ్జెట్? మాకు అప్పుడు 1,40,00,000 లోపల అయిందండి. 35-40 అయింది. 2,80,00,000 ఇచ్చారు సార్. బా, చాలా హ్యూజ్ రేట్. అది కూడా ఇంకో మాట కూడా అన్నారు సార్. నేను చిన్న మాట బాధపడి సురేష్ నుంచి అటు వెళ్ళవలసి వచ్చింది సార్. ఏంటది? ఈ సినిమాని సురేష్ మూవీస్ లో రిలీజ్ చేయవలసిన సినిమా అటు మయూర్ రిలీజ్ చేయవలసి వచ్చిందండి. బాధపడ్డాను అన్నారు. బాధపడ్డాను. సురేష్ స్టాంపింగ్ మీకు ఇష్టం కదా? ఇష్టం కదండి. ఆ బాధతో వెళ్ళి నేనేమనుకున్నానంటే నాకు అయింది 1,40,00,000. అప్పుడు నా రెమ్యునేషన్ ఫ్రెండ్స్ కాబట్టి కాబట్టి 20 లక్షలు అంతా మాట్లాడుకున్నారు. 1,20,000 వాళ్ళు 1,25,000 ఇచ్చినా కూడా ఇచ్చేద్దాం సినిమా. అదే పెట్టిన డబ్బు అయితే ముందు వచ్చేస్తుంది కదా. ముందు నన్ను నమ్మి వచ్చారు ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్, వాళ్ళు సేఫ్ అయిపోవాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేయాలా ఈ సినిమా అని నేను మెంటలకి పట్టుకెళ్ళి వెళ్ళండి. వెళ్తే వాళ్ళు పెన్సిల్ తోటి మళ్ళీ లెక్కలు వేసుకుని నైట్ 11 గంటలకండి రామోజీరావు గారు సాయంత్రం 6 గంటలకు సినిమా చూశారు సార్. సినిమా ఇద్దరికి 8:30 అంతా 9 అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఫిల్మ్ సిటీకి వచ్చాం. ఫిల్మ్ సిటీ నుంచి మయూరి ఆఫీస్కి వచ్చాం సార్, బేగంపేట. సుధాకర్ గారు, చంద్రశేఖర్ గారు, నరసింహరావు గారు ముగ్గురు వారిని. అదే మయూర్ సుధాకర్ గారు, ముగ్గురు కూర్చుంటే ఆయన పోయారు ఈ మధ్య. అలాగే సార్, తెలియదండి అసలు. చాలా మంచి వ్యక్తి సార్. ఆయన కూర్చుని ముగ్గురు పేపర్ మీద రాసుకునండి నన్ను 10 నిమిషాలు పిలిచారు. మహేష్ గారు, మేము ఒక ఫిగర్ అనుకున్నాం, మీరు సాటిస్ఫై అయితే ఓకే, లేదంటే మాట్లాడదాం, చైర్మన్ గారితో కూడా మాట్లాడదాం అంటే. మీరు ఏదో తక్కువ ఇస్తారని అనుకుని నేను మెంటల్గా నా మైండ్ సెట్ చేసుకున్నా. 125 ఇచ్చినా కూడా ఇచ్చేద్దాం సినిమా. ఏం చేద్దంటే నేను మయూరిని తీసుకొచ్చా, సురేష్ని తీసుకొచ్చి మయూరిలో పెట్టండి. నేను అమ్మేశాన్ని చెప్పడం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నారు, ఇక్కడ కొనుక్కున్నారు కదా అని చెప్పడం ఉంటుంది కదా. నా ప్రొడ్యూసర్ సేఫ్ కోసం ఇచ్చేసారి చెప్పడానికి ఉంటుంది కదా అని చూస్తే 2,85,00,000 రాసి ఉందండి. ఇలాగ మీరు షాక్ అయిపోయింటారు. అంటే పెన్సిల్తో రాస్తే నాకు అర్థం కాలేదండి. నాకు 1,45 కింద కనబడుతుందండి. సార్ నేను పెట్టిన డబ్బులు వస్తున్నాయి కదా అనుకున్నా. ఇలా తిప్పి చూస్తే సుధాకర్ గారు అంటున్నారు, మహేష్ ఏమన్నా అనుకుంటే చెప్పు, చైర్మన్ గారు చెప్దాం, ఈ సినిమా కన్ఫర్మ్ హిట్ మహేష్, ఇది ఎన్ని సెంటర్లు ఆడుతుందో అన్ని సెంటర్ 3 లక్షలు చెప్పి మళ్ళీ మీకు గిఫ్ట్ కింద ఇస్తాం, అది కూడా అగ్రిమెంట్ లో పెడతా, బంపర్ ఆఫర్ అన్నారండి. ఒక 10 సెంటర్లు ఆడినా 30 లక్షలు వస్తుంది కదా ప్రొడ్యూసర్కి. ఓకే అనుకుని చూస్తుంది. నాకు షాక్ అయింది. అప్పుడు ప్రొడ్యూసర్స్ వేరే ఫ్రెండ్స్ అయినా కూడా నా రైట్స్ అని నా చేతి మీద ఉన్నాడు. నా సైనింగ్ పవర్ అంతా నాదేండి. వెంటనే సైన్ చేసాను సార్. 2 సైన్లు చేసి ఉంటాను. మార్నింగ్ 12 గంటలు రమ్మన్నారండి. 12 గంటలు రమ్మంటే వెళ్ళాడు. మొత్తం అగ్రిమెంట్ రెడీ చేస్తా ఉన్నాడు. సరే అగ్రిమెంట్ అంతా రెడీ చేశారు. 2 o'clock రమ్మంటే వెళ్ళాడు. అగ్రిమెంట్ అలాగే సైన్ చేసేసారండి. అలా చెక్ ఇచ్చారండి. నాకు షాక్ మాట, అంత పెద్ద చెక్ ఒకేసారి పెద్ద అక్షరాలతో, రామోజీరావు గారి సంతకం పెద్ద అక్షరాలతో అలాగే. ఏం సార్ అది ఆ తర్వాత సినిమా ఆడలేదు సార్. అదే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు అయింది సార్. అది ఆడకపోవడం నేను వెళ్ళి చైర్మన్ గారిని కలిశాను. అంటే నేను ఎందుకు కలిశానంటే
ఆడలేదు కదా, వాళ్ళకి ఏమైనా లాస్ వస్తే ఎంత రిఫండ్ అంటే రిఫండ్ ఇచ్చేద్దాం. అబ్బా. అంటే నేను మా వాళ్ళందరికి చెప్పాను, సినిమా ఆడలేదు, ఒకవేళ నాకేం కవర్ వచ్చినా నేను వెళ్తాను, కవర్ రాకపోయినా నేను వెళ్ళి కలుస్తాను, ఆ అమౌంట్ మాత్రం మీరు పూర్తిగా వాడొద్దు, అలా బ్యాంకులో ఉంచండి, మనం పెట్టుబడి మనం తీసుకుని అవుతుంది, అడిగితే ఇచ్చేద్దాం, అడిగితేనే అదే వెళ్ళి కలిసాను సార్. ఏమన్నారు? కలిసి రావైతే అన్నారు, జస్ట్ ఒకే ఒక నిమిషం మాట్లాడాను. ఒక్కోసారి మిస్ఫేర్ అవుతుంటుంది, అదే మన వాళ్ళతో తప్పిదో అని తెలిసింది నాకు. తర్వాత డేట్ వేసిన తర్వాత ఎటువంటి సినిమా సరే ఆపకూడదు, తర్వాత ప్రమోషన్ కూడా లేదు, మంచి సినిమా, బట్ నీ ఎఫర్ట్స్ బాగున్నాయి, మంచి స్క్రిప్ట్ రెడీ ఉంటే చేసుకో మన దగ్గర. గ్రేట్. గ్రేట్. రామోజీరావు అసలు ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో అదే నాకు తెలియకుండా కళ్ళమ్మట గ్లిటరింగ్ లాగా వచ్చింది మన ఆయన మాట అంటుంటే. వేరే వాళ్ళు అయితే ఇంకో రకంగా సీరియస్గా తీసుకుంటారు మ్యాటర్. సీరియస్ ఏంటి? నిజంగా అది ఆయన ఇష్టపడి తీసుకున్న సినిమా అండి. అవును, అది నాకు చాలా బాగా, నా జీవితంలో నేను మర్చిపోయిన సంఘటన ఎంచేదంటే, అంత లెజెంట్, అంత బ్రిలియంట్, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి తీసుకున్న సినిమా నేను ఎక్కడికో వెళ్ళిపోతుంది, నా రేంజ్ కూడా ఎక్కడికో చాలా గొప్ప మారిపోతుంది అని అనుకున్నాను సార్. బట్ ఆడలేదు సార్ అది.